నిజంగా ప్రజాపాలన నడుస్తుంది అనిపిస్తుందా రాష్ట్రంలో? నియంత్రిత పాలన ఇది 144 సెక్షన్. మీ లీడర్లు మొన్నటిదాకా మహారాష్ట్ర పోయి మొత్తం అమలు చేసిన 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నారు. చెప్పాలి అట్లా చెప్పి మేము చెప్పి ఒక మాట ముఖ్యమంత్రి భాష మీద ఏమన్నా జనాల నుంచి వచ్చిన రిపోర్టో లేకపోతే ఇది కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఏమైనా ఉంటుంది మీ కాంగ్రెస్ లో? ఆయన మాట ఏం తప్పు మాట్లాడండి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అదే భాష మాట్లాడతారు, ఆయనకు అదే భాష వస్తుంది. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు గోదావరిలో వచ్చినట్టు ఆరోపణ చేసి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకా 1,00,000 కోట్లే మొత్తం గోదావరిలో వచ్చినట్టుగానే 1,50,000 కోట్లు తిన్నట్టు అయితే వాళ్ళు కూడా 1,00,000 కోట్లు తిన్నట్టే. మీరు కాంగ్రెస్ కాబట్టి అన్ని సమర్థించాలి. మీరు కేసీఆర్ మామనే కదా? ఓకే, నేను మామ ఉత్తమ మామ కూడా. అవును, వాళ్ళు రమ్మని అడగలేదా? అవసరమే. అందరికి నమస్తే. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన పేరు ఉమేష్ రావు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ అధికార ప్రతినిధి. సిరిసిల్ల నుంచి 2 సార్లు 3 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. బట్ కాంగ్రెస్లోనే ఉన్నారు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో, ఇప్పుడు కాంగ్రెస్లో. ఒకసారి మాట్లాడదాం, అసలు పరిపాలన ఏంది, అసలు కాంగ్రెస్ ఏమనుకుంటుంది, ఈ సంవత్సరం పరిపాలన మీద జనాలున్న అభిప్రాయం వాళ్ళకి తెలుసా తెలియదా, మిగతా లేటెస్ట్ రాజకీయాల మీద మాట్లాడదాం. నమస్తే అన్న, ఏం చెప్తారు? ఈ సంవత్సరం అయింది మీ పరిపాలన, ఆల్మోస్ట్ ప్రజాపాలన పేరుతో మీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు నిజంగా ప్రజాపాలన నడుస్తుంది అనిపిస్తుందా రాష్ట్రంలో? డెఫినెట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం చేసేది ప్రజాపాలనే, కాకపోతే నియంత్రిత పాలన కాదు కదా. డెఫినెట్లీ ప్రజలతోని ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజాపాలనే జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటిది ప్రజలు గుర్తించినటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి మేము ప్రభుత్వం బాగానే చేస్తున్నామనేటువంటి విశ్వాసం మాకుంది. అన్ని ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడతాయి, ప్రజల కోసం పనిచేస్తాయి. మీరు స్పెషల్గా ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కదా, ఇదేదో జనమంతా కూడా ప్రజాపాలన అంటే ఇదేదో డిఫరెంట్ ఉంటుంది అనుకున్నారు. బట్ ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు అంతకుముందు గవర్నమెంట్కి? అంటే 10 ఏళ్ళ నియంత్రిత పాలన కొంచెం స్వేచ్ఛ లేకుండే, అభిప్రాయం వెల్లడించడానికి స్వేచ్ఛ లేనటువంటి ఒక పరిస్థితి. అది మేమే కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా గుర్తించి ఇది నియంత్రిత పాలన అని చెప్పి ఎన్నికల సందర్భంలో ప్రజలందరికీ మాకంటే ఎక్కువ మేధావులే చెప్పారు, మాకంటే ఎక్కువ ప్రజాస్వామ్యవాదులే ప్రచారం చేశారు. ఇది వాస్తవం. దాన్ని ప్రజలు గుర్తించి మాకు అధికారం ప్రజలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము ఒక అభిప్రాయంతోనే, ప్రజల అభిప్రాయం మేరకే మేము ప్రజాపాలన చేస్తూ ఉన్నాం. ఇవల్ల అందుకే మేము చేసేది ప్రజాపాలన అని చెప్తా ఉన్నాం. అది ప్రజలు గుర్తించిన ఏం స్వేచ్ఛ ఉన్నట్టు 144 సెక్షన్, ఇప్పుడు బిఎన్ఎస్ 161 మొత్తం హైదరాబాద్ మొత్తం పెట్టిండ్రు. ఎక్కడ ఆందోళన జరుగుతుందంటే అక్కడ 144 సెక్షన్. మహబూబాబాద్లో 144 సెక్షన్ ఈ రోజు కూడా ఉంది. 144 సెక్షన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతా 144 సెక్షన్ పెట్టి ఎవరు అదే కదా 144 సెక్షన్ అంటే ఎవరు మాట్లాడద్దు, ఎవరు ధర్నాలు చేయొద్దు, ఎవరు నిరసన తెలిపొద్దు. మరి ఇదేం ప్రజాపాలన? 144 సెక్షన్లు పెట్టి తాత్కాలిక సెక్షన్లు పెట్టి నిర్బంధించినంత మాత్రాన అది నియంత్రిత పాలన కాదు. అది శాంతి భద్రతలను కాపాడుకునే క్రమంలో పోలీసులు తీసుకునే చర్య. అది ప్రభుత్వం పనిగట్టుకొని నిర్బంధాలు పెట్టాలనేటువంటి అభిప్రాయం ఎప్పుడు రాదు. ఎందుకంటే పోలీసు ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం మేరకు కొంతమంది ఆందోళన కార్యక్రమాలు ఉంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది అనుకున్నప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చేటువంటి దాని మీదనే అదొక చిన్న పరిపాలనలో ఒక భాగంగానే చూడాలి తప్ప అదొక నియంత్రిత పాలన కాదు. ప్రజలు నిర్బంధించాలనే ఉద్దేశం ప్రజాప్రభుత్వానికి ఎప్పుడు ఉండదు. అది సహజంగా జరిగే ప్రక్రియనే. కొత్తగా మేము పెట్టిన పోలీస్ 30 యాక్ట్ కానీ 144 సెక్షన్లో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? అన్ని ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ఇంపోజ్ చేసే అవసరం పడుతుంది. అప్పుడు దాన్ని మనం నియంత్రిత పాలన, ఇది 144 సెక్షన్ పెట్టినంత మాత్రాన్నే ఇది ఒక నియంతృత్వం వహిస్తుందనేటువంటి ఒక పద్ధతి కరెక్ట్ కాదు. అది పరిపాలన విధానంలో భాగం, అది శాంతి భద్రత పరిరక్షణలో భాగం తప్ప అది పోలీసులు తీసుకునే చర్య తప్ప అదేదో మంత్రివర్గం అంతా ముఖ్యమంత్రి అంతా కూర్చుండి ప్రజలు నిర్బంధించాలి, నియంతృత్వ పాలన చేయాలనేటువంటి అభిప్రాయం కాదు. అది తప్పుడు ప్రచారం, తప్పుడు అభిప్రాయం అని నా ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేస్తున్నాడు. అంతకుముందు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి పరిపాలన చేసిండ్రు. ఇప్పుడు ఇంటి దగ్గర కూడా ఎవరు పోయే పరిస్థితి లేదు కదా. పెద్దమ్మ గుడికనే మొత్తం ఆపేస్తారు అందరినీ. ఎవరు ధర్నాలకు పోయినా, ఎవరైనా గెలవనికి పోతే కూడా ఇక్కడనే ఆపేస్తారు పోలీసులు. ఏముంది ఇంకా? అది తప్పు. ధర్నాల విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు ధర్నాలు కాదు, కనీసం కలిసే అవకాశం కూడా లేదు. కలిసే అవకాశం ముఖ్యమంత్రి గారు చాలా మంది కలుస్తూ ఉన్నారు. ఎవరు కలుస్తాడు? అందరూ కలుస్తారు, మా పార్టీ లీడర్ అందరూ కలుస్తారు. ఎవరు పోతే వాళ్ళకి ముఖ్యమంత్రి గారు కలుస్తారు. ముఖ్యమంత్రి ఒక జాలనే ఉంటాడు కదా. సెక్రటరీ వచ్చినప్పుడు కలుస్తారు, గాంధీ భవన్కి వచ్చినప్పుడు కలుస్తారు, ఇంకెక్కడ సందర్భంలో ఇప్పుడు ఆయన జిల్లాలకు పోయి ప్రజల సమక్షంలో వినడు అడవులందరూ కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు కలవకుండా అనేటువంటి అభిప్రాయం ఎందుకు వస్తుంది? అది తప్పుడు అభిప్రాయం. అది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, సెక్యూరిటీ జోన్లో ఉంటారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోయే అవకాశం ఉండదనే విషయం అందరూ తెలిసిందే. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు. ఆయన కలవని వ్యక్తి లేడు. ఆ విషయంలో మాకైతే ఎటువంటి కాంప్లైంట్స్ లేవు. అదిలో
కావాలని పని కట్టుకొని ప్రచారం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇంటి నుండి ఆయన ఎక్కడి నుండి పరిపాలన చేసినా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ఆదేశించినా ముఖ్యమంత్రి ఆదేశాలు శిరసా వహించవలసిందే. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి అంశం మాకు ప్రధాన అంశం కాదు. మరి అంతకుముందు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసిండు. ఎక్కడున్న ముఖ్యమంత్రి ఎక్కడున్న ఆదేశాలు ఇస్తే అమలు చేసేటప్పుడు ఫామ్ హౌస్ అయితే ఇల్లు అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ వేరు, ఇంటి హైదరాబాద్ సిటీలో ఉండి రెసిడెన్స్లో ఉండడం వేరు. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ అప్పుడు పాత ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రగతి భవన్లో ఉన్నప్పుడు ఎవరు విమర్శించలే. ఫామ్ హౌస్లో 20 రోజులు నెల రోజులు ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రి, అది ఫామ్ హౌస్ హైదరాబాద్ 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అక్కడ ఉన్నప్పుడు అందుబాటులో ఉండరనే విషయం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. సెక్రటరియట్కు రాడు, ఫామ్ హౌస్లో అప్పుడు ఉన్నాడు అనేటువంటిది ఒకటి వాస్తవమైన విషయం, మేము చెప్పే అవసరం లేదు. ప్రగతి భవన్లో ఉన్నప్పుడు పోయి కలిసి ఉంటారు. ఆయనను సెక్రటరియట్ ఉంటే సెక్రటరీకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి వస్తాడు, ఆయన ఇంట్లో కలుస్తాడు. ఆయన ఫామ్ హౌస్ లేదు, ఆయన ఫామ్ హౌస్ కోడు రేవంత్ రెడ్డి గారు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. హైదరాబాద్లో ఇల్లు లేకుంటే సెక్రటరీలో అందుబాటులో ఉన్నాడు కదా, జిల్లాలో కూడా జిల్లాలో అందుబాటులో ఉన్నాడు. కానీ ఫామ్ హౌస్లో పోయి ఉండడు కదా రేవంత్ రెడ్డి గారు. కానీ బయట వినిపిస్తున్న టాక్ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పరిపాలన బాగుండే, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బెటర్. ఈ టాక్ ఎందుకు వస్తుంది బయట? ఆయన ఎవరంటారు? టీఆర్ఎస్ అనుకుంటారు. బయట జనం ఎవరికి మైకులు పెట్టినా అవే మాట్లాడుతున్నారు. జనం ఎందుకు అంటారండి? జనంకి ఏం అవసరం? జనం మమ్మల్ని ఎన్నుకున్నదే సంవత్సరం, మాకు ప్రణాళికలను మేము అమలు చేయడానికి మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చింది. 5 సంవత్సరాల మ్యాండేట్ ఇది 6 నెలలకు ఏడాది కోసం ఇచ్చింది అటువంటిది కాదు. డెఫినెట్ 1 by 1 అమలు చేసుకుంటూ వస్తూ ఉంది. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మేము పగ్గాలు చేపట్టే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో మేము స్పష్టంగా శాసనసభలో చెప్పాం, శాసనసభ బయట చెప్పాం, శ్వేతపత్రాలు కూడా ఇచ్చాం, వాస్తవాలు అవన్నీ. దాన్ని సర్దుబాటు చేసుకొని అవన్నీ ఓవర్కమ్ చేయడానికి టైం పడుతుంది. డెఫినెట్ ప్రతి ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా డెఫినెట్ కట్టుబడి ఉన్నది కాబట్టి 5 సంవత్సరాల మొత్తం అమలు చేసేస్తాం. మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 రోజులు అయిపోయింది, 355 రోజులు అయిపోయింది. అసలు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కదా మీరు. 100 రోజుల అమలు చేస్తామనే విషయం అది మాకు మేము పెట్టుకున్నటువంటి డెడ్ లైన్. జనాలకు చెప్పారు కదా మీరు. అది మా సంకల్పం ఉంటుంది. అది మాట ఇచ్చి తప్పినట్టు కాదు. 100 రోజుల్లో మేము చేస్తామని 100 రోజులు మమ్మల్ని చేయమని వాళ్ళు చెప్పలేము, మేమే పెట్టుకున్నాం దాన్ని. అంటే అది మా సంకల్ప బలం. అది చెప్పి మీరు జనాలతో ఓట్లేపించుకుని తప్పేం లేదు కదా. ఆ జనాలతో ఓట్లు వేయించుకున్న వాళ్ళు మేము అమలు చేసి తీరుతాం కదా. 6 గ్యారెంటీలు కొన్ని అమలు చేసినాం కదా. ఇంకా మీద కూడా అమలు చేయడానికి కసరత్తు జరుగుతుంది, తీవ్రమైన కసరత్తు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగలేదని స్పష్టంగా ప్రభుత్వం మొదలే చెప్పింది. శాసనసభ వేదికగానే చెప్పినాం మేము. శాసనసభ వేదికలోనే శ్వేతపత్రాలు ఇచ్చాం. మీరు చట్టబద్ధత కూడా కల్పిస్తామన్నారు 6 గ్యారెంటీలకు. ఒకటండి, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకున్నా అమలు చేసేటువంటి ఒక చిత్తశుద్ధి సరిపోతుంది. అమలు చేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీ కొన్ని గ్యారెంటీలు అమలు చేసిన విషయం ప్రజల అనుభవంలో ఉంది. అది బట్టి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి విమర్శించడం కాదు, ప్రజల అనుభవంలో ఉంది. మిగతా కూడా అమలు చేయడానికి ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంది, సంపూర్ణ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ కమిట్మెంట్తో ఉంది. ముఖ్యమంత్రి గారు సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. మీ లీడర్లు మొన్నటిదాకా మహారాష్ట్ర పోయి మొత్తం అమలు చేసినాం, 6 గ్యారెంటీలు అమలు చేసేసినామని చెప్పుకున్నారు. చెప్పాలి అట్లా మేము చెప్పి ఒక మాట అమలు చేసినామంటే మా సంకల్పం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని అమలు చేశాము, అమలు చేస్తూ ఉన్నాము కూడా చెప్పాము. ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నాము, కొన్ని అమలు చేశాము. ఇది ఒక మంచి ఆలోచన, మంచి సంక్షేమ పథకాలు ఇవి. మీరు కూడా ఇక్కడ మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఇస్తే కూడా మేము ఇటువంటి అమలు చేస్తామని చెప్పడం తప్పేలా అవుతుంది. అది ముఖ్యమంత్రి భాష మీద ఏమన్నా జనాల నుంచి వచ్చిన రిపోర్టో లేకపోతే ఇది కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఏమైనా ఉంది మీ కాంగ్రెస్? ముఖ్యమంత్రి భాషలో ఆయన ఆన్ పార్లమెంటరీ భాష ఎక్కడ మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. మీరు తీయండి, ఆయన ప్రతి పదాన్ని నేను చెప్పగలుగుతా. ఆయన అగ్రెసివ్గా మాట్లాడచ్చు, ఆయన భాషాధానం ప్రయోగించచ్చు, కానీ ఇక్కడ ఆన్ పార్లమెంటరీ కాదు. అది ఆన్ పార్లమెంటరీ భాష ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడలేదు. ఆ భాష సహజంగా రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు, ఒక నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. కానీ బూతులు అంటారు అన్ పార్లమెంటరీ. బూత్ పదాలు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. దాన్ని బూత్ పదంగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఒక్కొక్క రాజకీయ నాయకుని శైలి ఒక్కొక్క తిరిగి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా ప్రసంగం చేస్తారు, మీరు ఒక ప్రసంగం చేస్తారు, మేము ఒక ప్రసంగం, ఒక్కొక్క శైలి ఒక్కొక్క తీరు ఉంటుంది. అందులో ఆయన ప్రయోగించే పదాలు అని బూత్ పదాలుగా దాన్ని అది అగ్రెసివ్గా పోతాయి కాబట్టి బూత్ పదాలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాం. ఆయన మాట ఏం తప్పు మాట్లాడి ఇక్కడ ఆ సందర్భోచితంగా ఆయన అవసరాన్ని బట్టి అగ్రెసివ్గా మాట్లాడిన మాట వాస్తవం. అది బూత్ పదం కాదు, అది ఆన్ పార్లమెంటరీ కాదు. కరెక్ట్ అయిన ఒక ముఖ్యమంత్రి లాగులో తొండలెక్కిస్తా గోడిలాట ఆడతా అనొచ్చు. ఒకటండి, ఒక సందర్భాన్ని బట్టి ఆయన ప్రత్యర్థులను విషయం చెప్పేటప్పుడు దాన్ని ఆయన నేను ఇందాక చెప్పాను, ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి ఉంటుంది. సరే, ఎవరైనా నొచ్చుకుంటే ముఖ్యమంత్రి గారు ఆయన దానికి ఏం పెద్ద విడ్రా చేయడానికి సిద్ధంగా ఉంటారు, అట్లే తప్పేం లేదు. నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా భాషను మాట్లాడతామని అందరూ, నేను అదే భాష మాట్లాడమని కూడా ఎవరికి చెప్పడం లేదు, అదే పదాలు ప్రయోగించమని నేను అనడం లేదు. కాకపోతే ఆయన ఒక సందర్భాన్ని బట్టి ఆ అవసరాన్ని బట్టి పదప్రయోగం చేసేది తప్ప అదే పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అదే భాష మాట్లాడతారు, ఆయనకు అదే భాష వస్తుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు.
అంటే సహజంగానే ఒక మంచి వక్త ఆయన బహిరంగ సభలు మాట్లాడినప్పుడు జనాల్లో ఒక రకమైనటువంటి ఉత్తేజం నింపడం కోసం కొన్ని ప్రత్యర్థుల మీద కొన్ని వాగ్బానాలు వదులుతుంటాడు. అది ఆ సందర్భంలో ప్రయోగించినటువంటి పదాలే తప్ప అది పర్టికులర్గా ఆయన భాషనే అది, ఆయన అదే మాట్లాడుతాడు, ఇంట్లో అదే మాట్లాడతాడు, దేశంలో అంతా అదే మాట్లాడతాడు అనే మాట అట్లా బదనాలు చేయడం కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద మాట్లాడతారు. కేసీఆర్ ఓడిపోయి ఆయన అక్కడ ఉన్నాడు, ఎక్కడనో ఆయన ఉన్న దగ్గర ఉన్నాడు. పొద్దుగా లేస్తే కేసీఆర్ గురించో, కేటీఆర్ గురించో, హరీష్ రావు గురించో, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ గురించో ఇది మాత్రమే మాట్లాడతారు. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ వీళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్? అంటే వాళ్ళు చేసేటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వడం. ఎందుకంటే నిన్న 10 ఏళ్ల వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జరిగినటువంటి అవకతవకల వల్ల ఇప్పుడు మాకు పరిపాలనలో అనేక ఆటంకాలు వస్తున్నాయి. వచ్చిన సందర్భంలో వాళ్ళ ప్రస్తావన తీసుకొని మాట్లాడుతుండ్రు తప్ప పర్టికులర్ వాళ్ళని తిట్టవలసిన అవసరం ఏముంటుంది? జనం అనుకుంటున్నారు పరిపాలన చేయకుండా రాష్ట్రం ఏర్పడ్డాక ఇదేందని. నో రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు వాళ్ళే అధికారం చెలాయించారు, అనేక వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. దానివల్ల ఇప్పుడు మా పరిపాలనలో అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి, మా పరిపాలనకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందుల సందర్భంలో వాళ్ళ పేరు ప్రస్తావన చేయకుండా మేము ప్రజల్లో పోలేము. ఇక్కడ మరి వాళ్ళకేం ప్రాబ్లం అవుతుంది? వాళ్ళు చేసిన వాటినే మేము చెప్తున్నాం కదా, అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా మొన్నటి వరకు. వాళ్ళు చేసిన తప్పులను మేము ప్రజలకు ముందు పెడితే తప్పేమవుతుంది వాళ్ళకు? వాళ్ళు అనవసరంగా ప్రభుత్వం మీద అభాండాలు వేసి మీరు ఏది దుష్ప్రచారం ఎత్తుకొని ఈ రకంగా చేస్తున్నప్పుడు మేము కూడా వాళ్ళ పేరు ప్రస్తావించవలసింది. మరి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా. మరి మీ హయాంలో అనేకమైన అవకతవకలు, ఆర్థికపరమైన అరాచకత్వాలు జరిగినాయి. ఏమైంది మరి? ఒక మాట జరిగిన సందర్భంలో మరి ఆ విషయాలు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి పథకాల అమలు ఏ విధంగా జరిగింది అనే విషయాలు శాసనసభలోనే పెట్టాం కదా. శాసనసభ వేదిక అంటే ఏమి బట్టి ఇంట్లో పెట్టుకున్నట్టు కాదు కదా, ప్రజలకు సంబంధించిన వేదిక కదా. ఆ వేదిక మీదే వాస్తవాలు మేము ప్రజల ముందు పెట్టాం కదా. జరిగి ఉంటే మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు సంవత్సరమైంది మీ గవర్నమెంట్, ఇప్పటిదాకా ఒక కేసు ఎందుకు పెట్టలే? ఇప్పుడు కేసు పెట్టమని వాళ్ళు ఉబలాట పడితే కేసులు పెట్టరండి. తప్పులు జరిగినప్పుడు డెఫినెట్లీ ఎంక్వైరీలు అనేటువంటి జరుగుతాయి. ప్రజాస్వామ్యబద్ధంగానే పద్ధతిగా ఎంక్వైరీలు జరుగుతాయి. ఒక నామ్స్ ఉంటాయి దానికి. రేవంత్ రెడ్డి గారు అనుకోగానే అక్కడ పని జరగదు. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయన కమిషన్ వేసిండు కదా. ఇప్పుడు వాటి ఎంక్వైరీ కమిషన్ మేము తప్పు ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని విచారణ చేయించడం మా అలవాటు, మా యొక్క బాధ్యత. అటువంటిప్పుడు మేము కావాలని ఎవరనేదో నేరస్తులను చేయాలనే ఉద్దేశంతో చేసిన కమిషన్లు కాదు. ఉన్నదా లేదా, నేరం జరిగిందా లేదా, తప్పు జరిగిందా లేదా నిర్ధారించేది కమిషన్లు. ఆ కమిషన్ రిపోర్ట్లు వచ్చినాక ప్రభుత్వం చర్చించి దానిలో ఉన్నది ఏందనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం డెఫినెట్లీ ఆడ తప్పు జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం చేసే కమిషన్లు ఇవన్నీ. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు గోదావరిలో వచ్చిందని ఆరోపణ చేసిండ్రు. ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాన్ని ఖర్చు పెట్టింది 93,000 కోట్లు, 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకా 1,00,000 కోట్లే మొత్తం గోదావరిలో వచ్చినట్టుగానే అనుకుంటున్నాం. ఇవన్నీ మాట్లాడేటప్పుడు చూడండి, మేము మూసీ ప్రాజెక్టు మొదలు పెడతాం, దీన్ని ఒక ప్రక్షాళన చేస్తాం. మూసీ అనేటువంటిది ఇది ఎప్పుడు హైదరాబాద్ సిటీలో ఇది మురికిగా మారిపోయింది. ప్రక్షాళన ఆలోచించింది. దీన్ని జనరల్గా మాట్లాడు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎంత అయినా పర్వాలేదు మేము చేస్తామని ఒక జనరల్గా మాట్లాడిన మాటను 1,50,000 కోట్లు మీరు తిన్నారు, 1,50,000 అసలు మొదలే కాకపోయి 1,50,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ తిన్నదా? రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లు తిన్నాడా? అది జనరల్గా ఎంత అయినా పర్వాలేదు ఖర్చు 1,50,000 కోట్లు కానివ్వండి, ఇలా దాన్ని సంకల్ప బలంతో చేస్తాం. నల్గొండ అనేటువంటి ఒక మాట్లాడితే 1,50,000 కోట్లు తినేసినట్ట. అంటే అది ఇవన్నీ జనరల్గా 1,00,000 కోట్లు తిన్నా. మేము ఒకటి కాళేశ్వరంలో వినండి, వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారనే 1,50,000 కోట్లు మేము తిన్నామా? మరి మూసీలో మేము 1,50,000 కోట్లు తిన్నట్టు అయితే వాళ్ళు కూడా 1,00,000 కోట్లు తిన్నట్టే. కాకపోతే ఒకటి ఏంటంటే అది ఇష్యూ అట్లా కాదు. జనరల్గా జరిగినటువంటి విషయాన్ని 1,00,000 కోట్ల వరకు అయింది అనుకున్నాం. 90,000 కోట్లు 1,00,000 కోట్లు తేడా లేదు. అంటే అలా ఆ 1,00,000 కోట్లలో అవినీతి జరిగింది అనేటువంటి మాట చెప్పారు. 1,00,000 కోట్లలో కొన్ని బరాజులు కట్టిన సందర్భంలో అక్కడిక్కడ ఏది వాళ్ళు చేసినటువంటి రిజర్వాయర్లో జరిగింది కొంత అవినీతి, దాని చెప్పి కమిషన్ వేసాం. 1,00,000 కోట్లు వాళ్ళే తిన్నారనే మాట అది ఎవరు అనుకోరు. 1,00,000 కోట్లు కదా మీరు రాహుల్ గాంధీ అంటే మరి మేము 1,50,000 కోట్లు తిన్నామా? అది జనరల్గా మాట్లాడే మాట అండి. అందులో ఎన్ని కోట్లు తిన్నారనేటువంటిది రేపు నిర్ధారణ చేసేది కమిషన్. మరి రాజకీయ నాయకులు చెప్పేటువంటి అది కాదు ఇష్యూ. మరి మేము తిన్నామా 1,50,000 కోట్లు మూసీలా? వీళ్ళు ఎన్నిసార్లు చెప్పారు వాళ్ళు కేటీఆర్ ఎన్నిసార్లు చెప్పి 1,50,000 ఎవరు చెప్పలే. 1,50,000 కోట్లు తినడానికి అని తిన్నరు అని రకరకాల మాటలు చెప్పారు కదా. 1,50,000 కోట్ల మేము డిపిఆర్ ఇచ్చినామా? 1,50,000 కోట్ల మేము ఎస్టిమేషన్ చేసినామా? జరిగింది అదంతా. ఏం జరగకముందు మీరు 1,50,000 కోట్లు అని చెప్పి అక్కడ బజార్లో పెట్టి అమ్మిరు కదా మీరు. కాళేశ్వరం వినండి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పాము. అది ఇప్పుడు చెప్పలే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాం. అప్పుడు కమిషన్ వేస్తామని ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టినాం. బాధాప్తా మేము కమిషన్ వేసినాం.
ఆ ఎన్ని పైసలు తిన్నదో నిర్ధారణ. మేము రాజకీయ నాయకుడు చెప్పే మైకుల ముందు చెప్పేది కాదు అక్కడ. వాస్తవాలు ఏంటంటే వెలికిదడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ నిర్ధారిస్తుంది ఎన్ని పైసలు ఎవరు తిన్నారు అనేది. జరిగేది అది. మైకుల ముందు మాట్లాడేది లెక్క కాదు అది. మరి మేము తిన్నామా ఇంట్లో పైసలు? అల్లా ఏదో ఏది అక్కడ ఏది కోడంగల్లా ఆడేదో జరిగిపోయింది, మొత్తం భూములను కొట్టేది. అది భూసేకరణ అనేది కామన్గా ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఏ ప్రజలు కూడా ఏ ప్రభుత్వంలో భూములు ఇవ్వడానికి ముందుకు రారు. దాన్ని కన్విన్స్ చేసి తీసుకోవాలి. మరి కన్విన్స్ చేయడం ఎందుకు? కన్విన్స్ చేయకపోతే ఏమైనా గుంజుకున్నారా భూములు? అక్కడ ఎంత అండి కన్విన్స్ చేయకుండా ఇప్పుడు అందరికంటే కొత్త ప్రతిపక్షాలు తొందరపడుతున్నాయి. అక్కడ ఏదో తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ఏమీ జరగలే ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి గారు భూములు తీసుకోలే. అదొక చర్చ జరుగుతూ ఉంది. ఆ జరిగే సందర్భంలో వాళ్ళని రెచ్చగొట్టిన ఆయన సీఎం గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన బదనాం చేయాలి రాష్ట్ర స్థాయిలో. అది రెచ్చగొట్టిరు. భూములు అనేది రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఆయన ఒకటే చేసిండా? ఒక గవర్నమెంట్ చేసిందా భూసేకరణ? ఏ ప్రభుత్వం భూసేకరణ చేస్తారు అది భారతదేశంలో? అది దానికి ఒక చట్టం లేదా? దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. సిస్టమ్ ప్రకారం ఆయన పోయినప్పుడు మీరు అనవసరంగా ఆయన మీద మీరు బురద తల్లి. తిరుపతి రెడ్డి ఎవరు? కొడంగల్లో వాళ్ళ వీళ్ళని బెదిరించనీకే, లేకపోతే మేము భూములు గుంజుకుంటామని చెప్పడానికి తిరుపతి రెడ్డి ఎవరంటే ఏం చెప్తారు? మీరు అనుకుంటాడు తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అన్ననే కావచ్చు, కానీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న కార్యకర్త, ఆయన ఒక ప్రతినిధి కదా. ఆ ప్రాంతం బాగుపడాలని కోరుకునేవాడే కదా. మీరు కుటుంబ పాలన అన్నారు కదా కేసీఆర్. అయ్యో నన్ను కంప్లీట్ కాలేదు. మీరు తిరుపతి రెడ్డి ఎవరైనా అడిగేదానికి తిరుపతి రెడ్డి గారికి బాధ్యత లేదు. ఆయన పౌరుడు కదా. తిరుపతి రెడ్డికి అక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకుడు. అక్కడ ఏమన్నా ప్రజలకు మేలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా బాగుంటుంది అనే ఆలోచనతో ఆయన మాట్లాడకూడదు. తిరుపతి రెడ్డికి హక్కు లేదా? ప్రతి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సోదరుడైతే మాత్రం ఆయన ఏం మాట్లాడద్దా? ప్రతి కాంగ్రెస్ నాయకుడికి 3 గన్మెన్లు ఉంటారు. కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్ ఎదురొచ్చి స్వాగతం పలుకుతాడు. కరెక్టేనా మీ ప్రజాపాలన? తప్పండి. ఒకటి అది మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది తప్ప అదేమన్నా మాకు తిరుపతి రెడ్డి గారు రాగానే కలెక్టర్ ఎదుర్కోవాలని మేము చెప్పినామా? ఆదేశాలు ఇచ్చినామా? అవన్నీ ఉత్తర్వులు ఉన్నాయా? అది సహజంగా జరిగే ప్రక్రియను కూడా మీరు భూతత్వంలో పెట్టి చూసి బదనాం చేస్తామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు అన్నకు గౌరవం ఇస్తే తప్పేంది? కలెక్టర్ గౌరవం ఇవ్వకూడదా? ఆయన ఒక మాట, తిరుపతి రెడ్డి గారు ఒక మంచి పౌరుడు అండి. ఆయన ఒక పౌరుడిగా రెస్పెక్ట్ లేదు ఆయనకు. మీ కేసీఆర్ ముఖ్యమంత్రి అన్న అయితే ముఖ్యమంత్రి అన్నకు విలువ ఇవ్వకూడదా? మీ కేసీఆర్ ఏమవుతారు? ముఖ్యమంత్రి అన్నకు విలువ ఇవ్వకూడదా? కేసీఆర్ ఏమవుతారు? అన్నకు ఏమైనా కావచ్చండి. మీ రిలేషన్ ఆయన ఏమైనా కావచ్చు. మన మర్యాద ఉంటే అందరూ మర్యాద ఇస్తారు. మీ కేసీఆర్ మనం ముందు మర్యాద. తిరుపతి రెడ్డి గారి దగ్గర ఏమైనా ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు చేసిన తప్పే ఉంటుంది. ఆయన ఏం తప్పు చేయడం? తిరుపతి రెడ్డి గారు రెచ్చగొట్టినాను కదా. ఆయన ఎవరిని రెచ్చగొట్టలే. అనవసరంగా పేరు లాగి ఆయన బదాలు పెట్టి ఇప్పుడు కరెక్ట్ కాదు. ఆయన వచ్చిండు మాట్లాడండు. ఫార్మా కట్టాలనేది సంకల్పం అండి. ఫార్మా చెప్పేటువంటి సంకల్పాలే అండి. ఒక మాట, ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చినప్పుడు, మేము ఫలానా చేయాలనుకున్నప్పుడు, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు, అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు కమిట్మెంట్ ఉండదా? కమిట్మెంట్ ఉన్న బాధ్యతాయుతమైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడద్దా? ఆయన కాంగ్రెస్ నాయకుడు అండి తిరుపతి రెడ్డి గారు. కేసీఆర్ అన్న అని చెప్పి మీరు బదనాం చేయాలనుకుంటే కరెక్ట్ కాదు. కేసీఆర్ మీకు ఏమవుతారు? నాకేమైనా కావచ్చు. కేసీఆర్ నాకేమైనా కావచ్చు, కాకపోవచ్చు. నేను మర్యాదగా ఉంటే కేసీఆర్ లెక్క కదా. ఓకే, నేను మర్యాదగా ఉంటే ఎవరైనా మర్యాద ఇస్తారు. నేను మర్యాద లేకపోతే ఎవరు మర్యాద ఏదో బాధ్యతాయుతంగా మనం వ్యవహరిస్తే బాధ్యతనే చూస్తాను. హరీష్ రావు ఏమవుతారు మీకు? నాకు అంత బంధుత్వం ఉంటుంది, నాకు సోదరులు కావచ్చు, నేను కాదండి. నేను ఫస్ట్ ముందు మర్యాద, తమ్ముడు ముందు మర్యాదగా ఉండాలి. మనం మర్యాదగా ఉన్నప్పుడే ఎదురు మర్యాద. తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి గారు సోదరుడు దానికి మర్యాద ఇవ్వడా? మాట్లాడే హక్కు లేదా? ఆ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకోకూడదా? కుటుంబ సభ్యుడైతే ఏం మాట్లాడదా? నోరు మూసుకొని కూర్చోవాలా? అదెక్కడండి పద్ధతి? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ, కవిత, కేటీఆర్ వీళ్ళంతా ఉద్యమం చేసి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. కరెక్టే కదా. రాజకీయాల కోసం ఉద్యమంలో రాలేదు, ఉద్యమంకు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. వాళ్ళని కుటుంబ పార్టీ అని మీరందరూ కొట్టుపడేసినప్పుడు ఇక మరి తిరుపతి రెడ్డి ఇష్యూ, కొండలరెడ్డి ఇష్యూ ఎందుకు మాట్లాడరు? ఛాన్సే కదా. నన్ను మీరు ఎలా బయటకు చెప్పనియండి. కవితను వీళ్ళంతా కుటుంబ సభ్యులనే మాట వాస్తవమే. వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, మేమేం కాదంటలేదు దాన్ని. వాళ్ళు కంటెస్ట్ చేసారు కాబట్టి వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. మరి తిరుపతి రెడ్డి గారు కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఎలక్ట్ కాలే. అంత మాత్రాన ఎలక్ట్ కానంత మాత్రాన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? ఆయన పౌరుడు కాదా? తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతినిధి. ఫ్యామిలీ పార్టీ మాట్లాడిస్తారు, కంప్లీట్ మాట్లాడి. తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతినిధి. ఆడ ఒక పెద్ద మనిషి. ఆయన పెద్ద మనిషి అయితే ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది ఆయన అంటే మాత్రం తప్పెట్లవుతుంది? ముఖ్యమంత్రి అన్న అయితే ఏం మాట్లాడద్దా? అది ఎట్లా తప్పండి? నాకు అర్థం. చాలామంది ఆరోపణలు చేస్తే తిరుపతి రెడ్డి గారికి హక్కులు ఉన్నాయా? తిరుపతి రెడ్డికి ఏం బాధ్యతలు ఉన్నాయా? ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి కంటగట్టి అన్న తమ్ముడు అని చెప్పి అట్లా బదనాం చేయడం కరెక్ట్ కాదు కదా. మరి వాళ్ళు కూడా వాళ్ళు ఎలక్ట్ అయిన మేము కాదంటలేము. ఈయన నిలబడలేదు కాబట్టి ఎలక్ట్ కాదు. నిలబడితే ఎలక్ట్ అవుతారు కావచ్చు ఆయన కూడా. మరి నిలబడలే. నిలబడినంత మాత్రాన నిలబడే వాళ్ళకి తేడా ఉంటుంది. వాళ్ళే మాట్లాడలే వీళ్ళే మాట్లాడకూడదు అంటే ఎట్లా? అట్లా కాదు కదా. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా పెట్టుకొని మా తరఫున ఈయనే పనిచేస్తాడు, మీరు ఓట్లు వేసిన ఎమ్మెల్యేనైనా నేను చూసుకుంటా, వేరే మా అన్ననో తమ్ముడో బామార్దో వస్తాడు, ఈయననే మీకు ప్రతినిధి అని చెప్తారు. ఏముందండి? చాలామంది అక్కడ అదేమన్నా తప్ప, అదేమన్నా నేరమా? ముఖ్యమంత్రి గారు అన్న
కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సేవ చేస్తే తప్పెట్లా అవుతుంది? అది ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ- ఈ సిద్ధాంతం ఎక్కడిదని నేను అడుగుతున్నా. రమేష్ గారు చాలా మంది ఇన్వాల్వ్ అవుతారండి, కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవుతారు. అగౌరవంగా అమర్యాదగా ప్రవర్తించినప్పుడే సమస్య. అదే కదా గొడవ. ఆయన ఎక్కడ అమర్యాదగా వెళ్ళి తిరుపతి రెడ్డి గారు? ఆయన ఫోన్ చూసినరా? మాకు తెలుసు రైతులతో మాట్లాడిన ఫోన్ విన్నారా? ఇవన్నీ ఒకటేందంటే అన్ని క్రియేట్ చేసి చెప్తారండి. ఫోన్ కూడా creation ఏనా? అన్ని పొరపాట్లే, ఫోన్ కూడా creation ఏనా? 100% పొరపాట్లు. ఆయన తిరుపతి రెడ్డి గారు అంత ఇన్వాల్వ్ కాలేదు, అందరికి తెలుసు. మాకు తెలుసు, మేము కూడా కాంగ్రెసే, మాకు కూడా తెలుసు, మేము కూడా తెలుసుకున్నాము. ఆయన ప్రాంతం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఆయన చాలా వరకు ముందరకు పోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, శాసనసభ్యుడే. ఆయన అన్ని చూసే అవకాశం లేదు. ఒకళ్ళు కుటుంబ సభ్యులు చూసి మంచి చెడు ప్రజల కోసం ఆలోచిస్తే తప్పేంది? అది ఒక రేవంత్ రెడ్డి గారి ఇట్లా చేస్తలేదు. అది ప్లీజ్, రేవంత్ రెడ్డి గారి తమ్ముడే అన్ననే చేస్తారు, అందరూ చేస్తున్నారు ఆ పని. ఒక స్టేచర్ అది ఏం తప్పది? స్టేచర్ ఉండాలి కదా. ఎమ్మెల్యే మాట్లాడితే ఒక నిమిషం, ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుకో, అదే రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడితే అది పెద్ద ఇష్యూ అవుతుంది. వాళ్ళ తమ్ముడు అయితే ఎవరైనా బెదిరించవచ్చు. ఏం మీరు అన్నది ఆయన బెదిరించారు, ఆయన ఎవరిని బెదిరిస్తే ఎవరు ఇవ్వరు. వినిపిస్తా మీకు ఫోన్ కాల్ అని క్రియేషన్ అండి, అన్ని క్రియేషన్. ఫోన్ కాల్స్ అని ఫేక్ అన్ని క్రియేషన్. అవన్నీ అనవసరమైన బురద దల్లే ఆలోచన. బురద దల్లేయడం కోసం టీఆర్ఎస్ వాళ్ళు చేసిన విషయం అందరికీ తెలుసు. అది అందరికీ తెలిసిన విషయమే. భూసేకరణ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చేయలేదు ఈ దేశంలో, ప్రతి ఒక్కరు చేస్తారు. ఆయన ఎక్కడ కూడా అందులో భూసేకరణ విషయంలో చేసే తప్పు లేదండి. కాదు, వెరీ క్లియర్. ఒక ఇండస్ట్రీ పెట్టాలని తప్పు ఎట్లా అవుతుందండి? భూసేకరణ తప్పు కాదు, హైడ్రా తేవడం కూడా తప్పు కాదు. నేను నాలాంటి వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు హైడ్రా తీసుకొస్తే. కానీ ఎగ్జిక్యూషన్ కాడ పోతుంది కదా, డైరెక్ట్గా పోయి కూలగొట్టడం, లేకపోతే డైరెక్ట్ పోయి మేము గుంజుకుంటామని చెప్పడం. డైరెక్ట్గా మూసీ కాడ మీరు డిపిఆర్ లేకుండానే పోయి ఆడ పోయి మేము కూలగొడతాం. దాని మీద ఒకటండి, ఇల్లీగల్ వాటిని కూలగొట్టడం జరిగింది, లీగల్ వాటిని కూలగొట్టలేదు. అయితే అది ఏంటంటే కూలగొట్టడం అనే ఒక పదాన్ని అంటే అందరికి వర్తింపజేసి అందరిని ప్యానిక్ చేసేది. దాన్ని ప్యానిక్ పర్మిషన్ ఉన్నదాన్ని కూడా కూల్చేసి, పర్మిషన్ ఉన్నదాన్ని కూల్చలేదండి. పర్మిషన్ ఉన్నది ఎవరు కూల్చరు, తప్పు మాట. దాన్ని అనవసరం ఒక ప్యానిక్ చేసేది. దాన్ని ఎవడో ఇల్లీగల్గా కూడా కూల్చదు ప్రభుత్వం. కొత్త రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కూల్చిందా? గత ప్రభుత్వాలు కూల్చలేదా? ఇల్లీగల్గా ఉన్న వాటిని ఎవరు కూల్చలేదా? డిమాలిష్ చేయలేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దాన్ని ప్యానిక్ చేసి దాన్ని ఒక భూతద్దాన్ని చూపెట్టి మీ ప్రభుత్వానికి కూల్చివేతల ప్రభుత్వం మా కూల్చివేతల ప్రభుత్వం మా ప్రభుత్వానికి అది లేదు. ఇది ప్రతిపక్షాలు మాట్లాడే మాట, ప్రజలు ఎవరట్లా అనుకోవడం లేదు. వెరీ క్లియర్. కాబట్టి ప్రతిపక్షాలు ఇష్టమైన దుష్ప్రచారాలు చేసుకోవచ్చు. ఇక్కడ మంచి పేరు ప్రభుత్వానికి వస్తుందన్నప్పుడు కూడా దాన్ని ఆపాదించి ఏదో రకంగా దాన్ని భూతద్దాన్ని పెట్టి చూడొచ్చు. ఇల్లీగల్ వాటిని కూలగొట్టిండ్రు, ఇది కొత్త కాదు, ఎప్పుడైనా కూలగొట్టిండ్రు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు. ఇలా ఉత్తరప్రదేశ్లో కూలగొడతాడు ఆయన, బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కూలగొడతాడు బుల్డోజర్లు పెట్టి. ఆయన ఇల్లీగల్ కూలగొడుతున్నాడు. తిరుపతి రెడ్డి ఎందుకు కూల్చలేదు? తిరుపతి రెడ్డి ఎందుకు కూల్చలేదు? తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చడానికి దానికి ఒక చట్టం ఉంది కదండి. మిగతా వాళ్ళకి రాని చట్టాలు, మిగతా వాళ్ళకి ఏమో చట్టాలు ఉండవు. తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం చట్టము. తిరుపతి రెడ్డి గారి అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోర్టుకు పోయినరు. ఆ కోర్టు ద్వారా కోర్టు నిర్ణయం తిరుపతి రెడ్డికి స్పెషల్ చట్టం ఏం లేదు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారికి తిరుపతి రెడ్డి ఇల్లును కాపాడాల్సినంత అవసరం ఏం లేదు. మరి ఎందుకు కూల్చండి? ఎందుకు కూల్చండి దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకు కూల్చండి? హైడ్రా రేవంత్ రెడ్డి పోయి కూల్చారు. హైడ్రా వాళ్ళకు ఒక ప్రొసీజర్, మిగతా వాళ్ళకి చెప్పని సార్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇల్లీగల్ అయితే కూల్చడానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆయన ఏం కాదని చెప్పడం లేదు. మిగతా వాళ్ళకి ఎందుకు లేదు ప్రొసీజర్? మిగతా వాళ్ళు ఇల్లీగల్ ప్రొసీజర్ పర్మిషన్ ఉన్నాయి కూల్చారు. వాళ్ళు కోర్టుకు పోయినరు. వాళ్ళు కోర్టు మీరు కూలుస్తారా? వాళ్ళు కోర్టు పోవాలి? లేదు అట్లా కాదు. కోర్టుకు పోతే కోర్టు కూల్చమని చెప్తే కూల్చేస్తారు. మీరు కోర్టు కోతారని ముందే తెల్లవారుదాం అది తప్పండి. అన్ని ఇప్పుడు ఒకటి ప్రతి దాన్ని రంధ్రాన్వేషణ, ప్లీజ్ ప్రతి విషయాన్ని రంధ్రాన్వేషణ భూతద్దములు పెట్టి చూడడం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కటి తప్పే కనబడుతుంది. మీరు కాంగ్రెస్ లో తిరుపతి రెడ్డి గారు ఒకటే కానూన్ ఉంటుంది, నాకు ఒకటే కానూన్ ఉంటుంది, ఎవరికైనా ఒకటే కానూన్ ఉంటుంది. తిరుపతి రెడ్డికి స్పెషల్ కానూన్ ఏం లేదు. ఆయనది కూల్చొద్దని ప్రభుత్వం ఇక్కడ చెప్పలేదు, కూల్చమని కూడా చెప్పలేదు. నోటీసులు సర్వే అయినాయి అని కోర్టుకు పోయిండు. కోర్టులో ఏం నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? అందరికి ఇచ్చారు. నోటీస్ ఎందుకు ఇవ్వలే? పూర్తి ఇల్లీగల్ అనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్మిషన్ ఉన్నవే సగానికి ఇది ప్రచారం అండి. ఇది కొంత ఒకటి రెండు సార్లు జరిగిన తప్పులను ప్యానిక్ చేస్తున్నారు. దీన్ని ఎక్కువ ప్రచారంలో పెట్టి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసే ప్రభుత్వం మీదే ఎవరు ప్యానిక్ చేస్తారు? ప్రతిపక్షాలండి, ప్రతిపక్షాలు మీ పైన ప్రతిపక్షాలు ఎప్పుడు పై చేవి కావు. జనాన్ని ప్యానిక్ చేసి భూతద్దాలు చూపెడుతున్నారు. ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, కూలగొడుతుంది, బుల్డోజర్ ప్రభుత్వం అనే విధంగా వాదనలు చేస్తూ ప్రజలను ఒక భయానకమైన వాతావరణం వైపు తీసుకుపోతూ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంది ప్రతిపక్షాలు. కానీ ప్రభుత్వానికి ప్రొసీజర్ ఉంది. సమర్థించదేం లేదు. మేము కూడా ప్రజాప్రభుత్వమే నడుపుతున్నాం. మేము ప్రజలతోనే కలిసి ఉన్నాము. ప్రజలతో శత్రువులను చేసుకొని ఏ ప్రభుత్వం అనుకోదు. అది ప్రచారం చేసే తీరులో ఉంటుంది.
ప్రతిపక్షాలకి ప్రచారం చేసే తీరులో ఉంటుంది తప్ప మా ప్రభుత్వము ప్రజలతోనే ఉంటుంది, ప్రజల అభిప్రాయం మేరకే నడుచుకుంటుంది అనేది వాస్తవమైన విషయం. కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఏం కొత్తగా రాజకీయాలు నేర్చుకోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి ఓడి పాఠాలు చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యం ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. మీ మామనే, మీరు కేసీఆర్ మామనే కదా మీకు? ఓకే, మేనమామ. అవును, ఉత్తమామ కూడా. అవును. వాళ్ళు రమ్మని అడగలేదా? బీఆర్ఎస్కి వచ్చేసి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, మన అధికారంలో ఉంది రా అని అడగలేదా? అవసరం ఏముంది? వాళ్ళకి ఏమవసరం? వాళ్ళకి అవసరం లేదు, నాకు అవసరం లేదు. నన్ను రమ్మని అవసరం వాళ్ళకి లేదు, పోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. కాబట్టి నేను నా పార్టీ కాంగ్రెస్, నేను కాంగ్రెస్లో ఉన్నా, మమేకమై ఉన్నా, 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఒక సిన్సియర్ వర్కర్గా పేరు తెచ్చుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు రమ్మనడము నేను పోవడము నాకు అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు. అంతే. కానీ మీ వాళ్ళు పొద్దుగా లేస్తే మీ బామర్ది అనే కేటీఆర్, మీ బామర్ది కేటీఆర్ పైన, లేకపోతే మీ అన్నన తమ్ముడు హరీష్ రావు పైన, తమ్ముడు అంటే వాళ్ళమ్మ మీ అమ్మ అక్కజెల్లెళ్ళు, హరీష్ రావు వాళ్ళమ్మ మీ అమ్మ సొంతం, కేసీఆర్ పెద్ద చెల్లె చిన్న చెల్లె, అంతే కదా? పొద్దుగా లేసి మీ వాళ్ళు వాళ్ళ మీద మాట్లాడుతున్నాడు, పర్సనల్గా మాట్లాడుతున్నాడు, విధానాలు వేరు. ఎవరి మీద? హరీష్ రావు పైన కానీ కేటీఆర్ పైన కానీ. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పార్టీ లీడర్స్. వాళ్ళు మాట్లాడలేదా? అట్లా ఉండదండి, పర్సనల్గా ఎవరికి ఇష్టం ఉంటుందండి. ఇప్పుడు అయినా సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ క్యారెక్టర్ గురించి మాట్లాడు, ఒకటి అండి, హరీష్ రావు ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నారు పొద్దుగా లేసి. అంటే వాళ్ళు ఒకటి నిజంగా మీ మామ అది కాంగ్రెస్ పార్టీ, మీ మామ మీ బామ అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. ఏదో ఎవరినో పర్సనల్గా అటాక్ చేయండి అని చెప్పి మేము మేనిఫెస్టోలు రాసుకొని, కాంగ్రెస్ పార్టీ విధానం కాదు అది. ఆయా లీడర్లు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్న సందర్భాన్ని బట్టి మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టండి, వీళ్ళని వ్యక్తిగతంగా తిట్టండి అని కాంగ్రెస్ పార్టీ చెప్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందా? అటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా? వ్యక్తుల సబ్జెక్ట్ అండి, వ్యక్తుల సబ్జెక్ట్, పార్టీ సబ్జెక్ట్ కాదు, గవర్నమెంట్ సబ్జెక్టు అంతకన్నా కాదు. డ్యామేజ్ అయ్యేది అల్టిమేట్ గా. పార్టీ డ్యామేజ్ అయితే ఇటండి, ప్రజల్లో మనం చేసే పద్ధతిలో ఎవరో తిట్టుకుంటే డ్యామేజ్ కాదు పార్టీ. ప్రజల్లో మనం మమేకమైనటువంటి ప్రభుత్వం, ప్రజలతో కలిసినటువంటి పార్టీ, మేము ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మా దానిలో ఎవరో పోయి ఎవరిలో తిట్టుకో వాళ్ళు ఎవరిలో తిడితే వ్యక్తిగత విషయాలు మా పార్టీకి ఆపాదించడంలో ప్రయోజనం ఉండదు. అది దాని మా మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. పొలిటికల్ అండి, ఎవరికి పర్సనల్ ఉండదు, ఎవరికి పర్సనల్ కోపాలు ఉండవు, అంత రాజకీయం. రేవంత్ రెడ్డి పగబట్టినట్టు వీళ్ళ మీద పగబట్టినట్టు చేస్తున్నారు. ఆయనకేం పగ, రేవంత్ రెడ్డి గారికి ఏం పగ ఉంటుందండి? ఆయన వాళ్ళు ఎవరైనా గట్టి పంచాయతీ పంచుకున్నారా, లేకుంటే ఆస్తులు పంచుకున్నారా? జైలు వేసారు కాబట్టి వీళ్ళని జైలు వేయాలి ఏముండదండి. ఎందుకు అది వాళ్ళు ఊహించుకునే ప్రచారం. అది ఆయనకేం అవసరం ఉంటుంది? రేవంత్ రెడ్డి గారికి ఎవరినో జైల్లో పెట్టవలసిన అవసరం ఏముంటుంది? తప్పు చేస్తే జైలుకి కూడా పోతాడు. రేవంత్ రెడ్డి గారికి పర్టికులర్గా వీళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళని చెప్పిన అభిప్రాయం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది చెప్పండి? అది వాళ్ళు అపాదించడం, వాళ్ళు అపాదించుకోవడం, వాళ్ళే అనుకోవడం తప్ప రేవంత్ రెడ్డి గారు ఎవరిని జైలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పనిలో మేము లేము, మాకు పనులు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే మందిని జైలు పెట్టాలని ఆలోచన ఉండదు. ఆయన పరిపాలన చేస్తున్నాడు, ముఖ్యమంత్రి, ఆయనకు అనేక సమస్యలు ఉంటాయి, సమస్యలు దాన్ని దృష్టి పెడతాడు, దాని మీద నడుస్తుంది పని. కానీ ఏదో వాళ్ళు ఊహించుకొని వాళ్ళని జైలు పెట్టాలి, వీళ్ళని అది తప్పు మాట. అది తప్పు చేస్తే జైల్లో కోరనే పోతారని చెప్పాను, పైసలు చెప్పాడు, తప్పే అనలేదు, తప్పలేదు. తప్పు చేసినట్టు జైల్లో కోతారని తప్ప అది మరి. రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు, తప్పు చేసిందని మీరు ఒప్పుకుంటారా? లేదా, తప్పు చేసినట్టు నిర్ధారణ ఎక్కడ కాలే కదా. జైలుకోవడం మీరే అంటారు. నేను చెప్తాను, మీరు నేను చెప్పింది కరెక్ట్, మీకు అర్థం కాలే. ఆరోపణ చేయడం వేరు, ఆరోపణ నిర్ధారణ కావడం వేరు, రెండు వేరుంటాయి. దోషిగా ఆరోపించడం ఒకటి, దోషిగా నిర్ధారణ అవ్వడం ఇంకోటి, రెండు ఉంటాయి. ఆరోపించేంత మాత్రమే దోషి కాడు. మళ్ళీ మీరు ఆల్రెడీ నిర్ధారించారు కదా, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, కేటీఆర్. మేము నిర్ధారించాలండి, మేము కమిషన్ వేసాం, ప్రొసీజర్తో నడుతుంది. అది కమిషన్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మేము స్టేట్ ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత తిన్నారు అని ప్రచారం, మీరు అదే మాట్లాడుతున్నాం. తిన్నారు ఇప్పుడు కూడా అదే కదా, తిన్నారు అని ప్రచారంలో ఉంది కాబట్టే మేము కమిషన్ వేసాము. కమిషన్ నిజ నిర్ధారణ చేస్తుంది, అది ప్రొసీజర్ ఉంటుంది. దానికి వ్యక్తిగత కక్షలు ఈ ప్రభుత్వానికి ఉండవు. తప్పు జరిగింది అనుకున్నప్పుడే వాళ్ళు కమిషన్ వేస్తారు, నిజ నిర్ధారణ వేస్తారు. దాన్ని ఒకవేళ నిజం నిర్ధారణ అయితే, తప్పు జరిగినట్టయితే డెఫినెట్లీ శిక్షార్హులు అవుతారు. మీ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ మినిస్టర్లు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు, కార్యకర్తలు మీలాంటి వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఏమన్నా ఒరిజినల్ కాంగ్రెస్ను కొంతమంది తొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా అక్కడ? ఒకటి, ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అనేది ఏం లేదు ఇక్కడ వాస్తవానికి. సరే, కొంతమందికి న్యాయం జరగకపోతే కొంతమందికి అసంతృప్తి ఉంటుంది, ఉండదని నేను అంటలేను. అంత సంతోషంగా ఉందని నేను అన్నా ఇప్పుడు కూడా. అట్లా అంటే కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్లీ కొన్ని జరుగుతుంటాయి, అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి అనేది కామన్. ఇప్పుడు నాకు టికెట్ రాలేదని అసంతృప్తి నాకు కూడా ఉంది. అంత మాత్రం కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోతామా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అంటామా? నిన్న మొన్న ఎక్కడ చూసిన జిల్లా అధ్యక్ష పదవి నిజమేనా? ఓకే, ఇప్పుడు ఒకటండి, నాకు ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి, నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, నాకు సీనియారిటీ ఉంది కాబట్టి, నా అవసరం పార్టీకి ఉంది కాబట్టి నన్ను తీసుకొచ్చి పెడతారు కావచ్చు. దట్ సెకండరీ, అది పెద్ద సమస్య కాదు. పార్టీ నిర్ణయం చేస్తుంది, తన నిర్ణయం ప్రకారం మనం పనిచేయాలి. ఇప్పుడు ఏ పదవి ఇస్తే ఆ పదవిలో పనిచేస్తాను.
పార్టీ ముఖ్యం, దాంతో కమిట్మెంట్ ఉండడం ముఖ్యం తప్ప అన్ని మనం దానికి ఒక కంకణబద్ధమై ఉన్నటువంటి పద్ధతిలో ఉంటాం తప్ప మన నిర్ణయాలు ఉండవు. పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీ నిర్ణయాలే మనం శిరసా వహించాలి. అది మన క్రమశిక్షణ గల నాయకుని కార్యకర్త యొక్క లక్షణం. అది రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అన్న సిరిసిల్ల ప్రెసిడెంట్ అవుతారని ఏదో ఈ మధ్య పేపర్లో చూసినందుకే ఆ క్వశ్చన్ వేసిన. ఎనీవే ఇది కాంగ్రెస్ లీడర్ ఉమేష్ రావు గారి వర్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.